ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. లాస్ట్ షార్ట్స్లో మనము తెలంగాణకి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సెట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అవేంటి చూసాం కదా. ఇప్పుడు తెలంగాణ సెట్లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఇది పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు రాసుకోవాలి అనమాట. లైక్ టెట్ లాగా సెట్ అనమాట స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. తెలంగాణలో వచ్చేసి సెట్లో 29 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అవేంటో నేను ఫాస్ట్గా చదువుతాను, వినండి. దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. హియర్ జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్ అంటే ఎంఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు రాస్తారనమాట. ఇంగ్లీష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్ అంటే టోటల్ బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇది జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ వేరు, సోషల్ వర్క్ వేరు, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సాంస్క్రిట్, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఓకేనా. చిన్న మైన్యూట్ మనకి ఏపీ సెట్లో వచ్చేసి 30 సబ్జెక్ట్స్ ఉంటే తెలంగాణ సెట్లో వచ్చేసి 29 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ లేనటువంటివి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటో మీరు ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సెట్, అది ఏపీలో అయినా తెలంగాణలో అయినా సెట్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అనేది చూద్దాం, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.